మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో గాయ్స్. మీరు జంక్ ఫుడ్ తింటున్నారు అయినా ఇంత బాగా ఎలా ఉన్నారు? మీ సీక్రెట్ ఏంటి? నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఐ హావ్ లైక్ 21K సబ్స్క్రైబర్స్. కానీ ఆ హ్యాపీనెస్ కన్నా నాకు ఈ హ్యాపీనెస్ చాలా ఎక్కువ ఉంది. అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అసలు నేను ఎప్పుడు అనుకోలేదు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ చేసిన వెంటనే మంచి వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ వస్తారు, వాళ్ళకి నా వీడియోస్ నచ్చుతాయి. ప్రతి వీడియోకి వాళ్ళు కమెంట్ పెడతారు లైక్ అక్క ఇది బాగుంది, అక్క అది బాగుంది. నాకు చాలా అంటే చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. మీరు చూడొచ్చు నా ఫేస్లో హ్యాపీనెస్. ఈరోజు మార్నింగ్ ఒక మెసేజ్ వచ్చింది, అక్క మా మమ్మీ ఇట్లా మీకు ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు, జాబ్ చేస్తున్నా కూడా పొగరు లేకుండా ఓవర్ యాక్షన్ లేకుండా చాలా మంచిగా మాట్లాడుతుందని. లైక్ దిస్ కామెంట్ మేడ్ మై డే. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. లైక్ వాలిడేషన్ కోసం నేను ఎప్పుడు ఏదో చేయాలి, ఏదో ఉండాలి అని ఎప్పుడు లేదు. నాకు ఇష్టం, నాకు చేయడం ఇష్టం. ఇవన్నీ ఇట్లా ఒకరికి చూపించాలి, నేను తెలుసుకునే వేరే వాళ్ళకి హెల్ప్ అవుతున్నాయంటే నాకు చెప్పాలనిపిస్తుంది అనమాట. సో అందుకే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను మెయిన్ థింగ్. అండ్ ఈ రోజు మీరు నా థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది, నా మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో గాయ్స్. అసలు ఎంతమంది లైక్ ప్రతి ఒక్కరు ఏ షార్ట్ పెట్టినా మీరు జంక్ ఫుడ్ తింటున్నారు అయినా ఇంత బాగా ఎలా ఉన్నారు? మీ సీక్రెట్ ఏంటి? అక్క ప్లీజ్ అక్క స్కిన్ కేర్ వీడియో చేయండి, అక్క ప్లీజ్ అక్క స్కిన్ కేర్ వీడియో చేయండి, లేకపోతే మీ ప్రోడక్ట్స్ ఏంటో చూపించండి, మీ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ చూపించండి, ప్లీజ్ అక్క ఎన్నిసార్లు అడుగుంటారు. అండ్ అడిగిన ప్రతిసారి నేను చేయాలనుకున్నాను కానీ నా వర్క్ టైమింగ్స్ వల్ల నాకు కుదరట్లేదు. కానీ ఈరోజు మీరు నా కళ్ళు చూస్తే మీకు అర్థమవుతాయి, నాకు నిద్ర సరిపోదు అసలు నా వర్క్ వల్ల. కానీ లేచి మీకోసం ఒక మంచిగా బేసిక్ స్కిన్ కేర్ వీడియో చేయాలని నేను ఫిక్స్ అయ్యాను అనమాట. మీకు మొత్తం చెప్తాను నేనేమేమి ఫాలో అయ్యాను, నేను నా స్కిన్ కేర్ జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం యూస్ చేశాను, నాకేం హెల్ప్ అయ్యాయి, నాకేం పడలేదు, నేను ప్రతి ఒక్క డీటెయిల్గా చెప్తాను. మీరు స్కిప్ చేస్తే మీకు నిజంగా ఏమీ అర్థం కాదు. మెయిన్ థింగ్ మీరు కొంచెం ఓపికతో మొత్తం వీడియో చూడడానికి ట్రై చేయండి. మోస్ట్లీ నేను చాలా ల్యాగ్ చేయను, కొంచెం చిన్నగానే చేసి క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను, ఓకేనా? సో స్కిన్ కేర్లో మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది 3 థింగ్స్. ఫస్ట్ క్లెన్జర్, తర్వాత మాయిశ్చరైజర్, తర్వాత సన్ స్క్రీన్. ఇవి బేసిక్ అండి. ఇవి 3 ఖచ్చితంగా అందరూ ఫాలో అవుతారు. ఇంకా రిమైనింగ్ సీరం, టోనర్ ఇవనేవి ఎక్స్ట్రా అనమాట. వాళ్ళకి ఎవరికి నచ్చినవి వాళ్ళు యూస్ చేస్తారు. కొంతమంది అయితే ఏహెచ్ఏ, బిహెచ్ఏ. నేను ఒకటే చెప్తాను, స్కిన్ కేర్ అనేది ఒక సముద్రం. దాంట్లో నాకు తెలిసింది ఒక చిన్న వాటర్ డ్రాప్ అంతే. నాకు తెలిసింది, నాకు హెల్ప్ అయింది, నేను మీకు చెప్తాను. మీకు హెల్ప్ అవుతుంది, మీకు వర్క్ అవుతుంది అంటేనే యూస్ చేయండి. లేదు సోను చెప్పింది అని చెప్పి అస్సలు యూస్ చేయొద్దు. మీరు ట్రై చేయండి. ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ అంటారు. ప్యాచ్ టెస్ట్ అంటే ఫస్ట్ మీకు ఇక్కడ ఒక చిన్న ఈ ప్లేస్లో కొంచెం అప్లై చేసి మీకు వర్క్ అవుతుందా లేదో చూడండి. మీకు అది పడట్లేదంటే డెఫినెట్లీ మీకు పింపుల్స్ రావడమో లేకపోతే ఇచ్చింగ్ రావడమో ఉంటుంది. సో అలా జరుగుతుందంటే మీరు అసలు యూస్ చేయొద్దు. బిగ్ నో. స్కిన్ కేర్ మనకు వర్క్ అవుతుందా లేదా చూడడానికి 2 to 3 వీక్స్ ఖచ్చితంగా వెయిట్ చేయాలి. 2 to 3 వీక్స్ మీరు కన్సిస్టెంట్గా అప్లై చేస్తేనే మీకు తెలుస్తుంది మీకు వర్క్ అవుతుందా లేదా, రిజల్ట్స్ కనిపిస్తున్నాయా లేదా అనేది. సో మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో స్కిన్ కేర్ మీ డైలీ రొటీన్లో, మీ స్కిన్ అనేది ఒకవేళ మీ స్కిన్ రఫ్గా ఉందంటే అది స్మూత్ అవుతుందా లేదా అని మీకు తెలుస్తుంది. మీకు డిఫరెన్సెస్ తెలుస్తాయి, అంతకుముందు ఎలా ఉంది మీ స్కిన్, ఇప్పుడు ఎలా ఉంది అనే డిఫరెన్స్. నేను నా పాత ఫొటోస్ ఇక్కడ ట్రై చేస్తా ఫొటోస్ పెట్టడానికి ఇక్కడ. సో ఆ దానికి ఇప్పుడు నేనున్న ఈ స్కిన్కి డిఫరెన్స్ మీకు ఈజీగా తెలుస్తుంది. నేను ఎన్ని ఇయర్స్, ఆల్మోస్ట్ నా బీటెక్ 4th ఇయర్ నుంచి నేను స్కిన్ కేర్ యూస్ చేస్తున్నాను. 4th ఇయర్ నుంచి ఇప్పటి వరకు ఇట్ మీన్స్ లైక్ 5 ఇయర్స్ అనమాట. 5 ఇయర్స్ నేను వాడినందుకు నా స్కిన్ చాలా చాలా అంటే చాలా బాగా అయింది. నేను ఒకప్పుడు ఇలా అస్సలు ఉండేదాన్ని కాదు. నా స్కిన్ అంతా ట్యాన్ అయిపోయి లేకపోతే చాలా టెక్స్చర్డ్ స్కిన్ ఉండేది, రఫ్గా అలా ఉండేదన్నమాట. నాకైతే అస్సలు తెలీదు స్కిన్ కేర్ వాడాలి, స్కిన్ కేర్ మన రొటీన్లో పెట్టుకోవాలి అని. నా స్కిన్ కేర్ జర్నీ ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో చెప్తాను. అది నా బీటెక్ 4th ఇయర్ అనమాట. ఐ థింక్ 3rd ఇయర్, సారీ. సో 3rd ఇయర్లో కరోనా వచ్చిన టైం అది స్టార్టింగ్. సో అందరినీ ఇంటికి వెళ్ళిపోమన్నారు. అందరం ఇంటికి వచ్చేసాము, ఎగ్జామ్స్ లేవు, చదువు లేదు, సందే లేదు, ఏం చేయట్లేదు, ఇంట్లో చాలా ఖాళీగా ఉంటున్నాము. అందరూ అప్పుడే స్టార్ట్ చేశారు వ్లాగింగ్ ఆర్ స్కిన్ కేర్ చేయడం, ఇంట్లో ఏదో ఒకటి చేయడం, డల్గోనా కాఫీ ఇలా ఏదో ఒకటి చేస్తూ ఉన్నారు, వీడియోస్ పెట్టడము, లైక్ ఒకరినొకరు ఎంటర్టైన్ చేసుకోవడం, ఖాళీగా ఉండకుండా ఎవరు అయ్యో కరోనా వస్తుందని భయం రాకుండా ఏదో ఒకటి చేయాలని చూసారనమాట. సో ఆ టైంలో ఏంటంటే నేను కూడా స్టార్ట్ చేసా అందరి వీడియోస్ చూడడం. ఇన్ఫ్లుయెన్సర్స్ అనే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇలా చేస్తారు డైలీ వ్లాగ్స్, ఇవన్నీ నాకు తెలిసిందే ఆ టైంలో. నాకు అంతవరకు అసలు ఎవరు చెప్పింది లేదు, నేను ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేసింది లేదు. ఎప్పుడు చదువు, కాలేజ్ ఇవే. నేను చదువు బిడ్డను కాదు, బట్
అలాగే ఉండేది. అంటే నాకు చెప్పడానికి కూడా ఎవరు ఉండేవాళ్ళు కాదనమాట. సో, ఆ కరోనా టైంలో ఖాళీగా ఉండి ఫోన్ చూసి దాంట్లో ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఇలా ఉంటారు. వాళ్ళు ఇవి చెప్తారు. స్కిన్ ఎలా నీట్‌గా అవుతది అవన్నీ వాళ్ళు చెప్తున్నప్పుడు నాకు క్యూరియాసిటీ పెరిగిందనమాట. క్యూరియాసిటీ పెరిగింది. ఏమని తెలుసుకోవాలి, ఏంటి, ఎందుకు ఇలా చేస్తున్నారు అని ఒక క్యూరియాసిటీ వచ్చాక, సారీ నాకు పదాలు తిరగవు ఏమనుకోవద్దు. వచ్చాక నేను వాళ్ళ వీడియోస్ చూడడం స్టార్ట్ చేశాననమాట. ప్రతి ఇన్‌ఫ్లుయెన్సర్ ఒక రొటీన్ అనేది ఫాలో అవుతారు. వాళ్ళ స్కిన్ కేర్ రొటీన్ ఇలా ఉంటదని నాకు అర్థమైనప్పుడు నేను నోట్ డౌన్ చేసుకునేదాన్ని. మెయిన్ థింగ్స్ ఏంటి, ఓకే మనం కూడా ఆర్డర్ పెట్టుకుందాం అని చెప్పి. సో, నాకు అర్థమైంది ఏంటంటే 3 బేసిక్ స్టెప్స్ ఉంటాయి. ఒకటి క్లెన్జింగ్, మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్. ఓకే. క్లెన్జింగ్ అంటే ఏంటంటే ఫేస్ని వాష్ చేసుకోవడం విత్ ఏ గుడ్ క్లెన్జర్. నేను మీకు చెప్తాను ఒక మంచి క్లెన్జర్స్ ఏంటనేది. నెక్స్ట్ మాయిశ్చరైజర్. మన రఫ్గా ఉన్న స్కిన్ ఆర్ ఆయిలీ ఎక్కువ ఉంటే ఆయిల్ తగ్గించడానికి, బేసిక్గా మన స్కిన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవడానికి మాయిశ్చరైజర్ యూస్ చేస్తాం అనమాట. దాని తర్వాత సన్ స్క్రీన్ యూస్ చేస్తాము సన్ నుంచి ప్రొటెక్షన్ కోసం. సన్ నుంచి ప్రొటెక్షన్ ఎందుకు అక్క, అసలు అవసరం లేదని అనుకోవద్దు. అసలు మనకు తెలియకుండా సన్ నుంచి మన స్కిన్కి చాలా డ్యామేజ్ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మన సరౌండింగ్స్, మన అట్మాస్ఫియర్ అంత సూపర్గా ఏం లేదు, మనకు తెలిసిందే. ఇప్పుడు డైరెక్ట్ యూవీ రేస్ అనేది మన మీద పడుతున్నాయి. ఈవెన్ మనం ఇంట్లో ఉన్న ఆ రేస్ వచ్చి మన మీద పడితే మన స్కిన్కి ఎఫెక్ట్ అవుతుంది. సో, ఇంట్లో ఉన్నా కూడా సన్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా వాడాలి. సో, నేనేం ప్రొడక్ట్స్ యూస్ చేశాను, అవి ఎలా యూస్ చేయాలనేది నేను నెక్స్ట్ చెప్తాను. ఓకేనా. నేను ప్రొడక్ట్స్ చెప్పే ముందు మన స్కిన్ టైప్స్ అనేవి 3 స్కిన్ టైప్స్ ఉంటాయి. ఒకటి డ్రై స్కిన్, ఇంకోటి ఆయిలీ స్కిన్, ఇంకోటి కాంబినేషన్ స్కిన్. నాది డ్రై స్కిన్ అనమాట. ఎంత డ్రై అంటే లైక్ నేను ఇంకా ఏం పెట్టకపోతే, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ పెట్టకపోతే నాది ఎలా కనిపిస్తుంది అంటే ఇట్లా వైట్గా, ఇట్లా ఇదంతా పగిలిపోయినట్టు అలా కనిపిస్తుంది అనమాట. ప్యాచీగా, లేకపోతే ఇట్లా గీకితే వైట్. ఇప్పుడు మన స్కిన్ మీద మీరు చూసారనుకోండి, ఇట్లా ఆగండి. నేను ఇలా గీకితే ఇక్కడ లైన్స్ పడుతున్నాయి కదా, సో అలా అనమాట. అంత డ్రై స్కిన్ అనమాట నాది. సో, ఎప్పుడైతే నేను స్కిన్ కేర్ వాడటం యూస్ చేశానో అప్పుడే కొంచెం ఇట్లా. యాక్చువల్లీ నాకు ఆయిలీ స్కిన్ గురించి ఎక్కువ తెలియదు. నేను డ్రై స్కిన్ కాబట్టి నేను డ్రై స్కిన్ గురించే చెప్పగలను. బట్ నేను చూసిన వీడియోస్ దానివల్ల నాకు అర్థమైందంటే ఆయిలీ స్కిన్ వాళ్ళు డ్రై స్కిన్ యూస్ చేయకూడదు. కాంబినేషన్ స్కిన్ వాళ్ళు కూడా ఏ స్కిన్ వాళ్ళు ఆ స్కిన్ వాళ్ళ ప్రోడక్ట్స్ యూస్ చేయాలి. మేబీ నేను చెప్పేది కన్ఫ్యూజ్డ్గా అనిపించవచ్చు. మీరు కొన్ని వీడియోస్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఎందుకంటే నాకు ఎక్కువ తెలియదు, నాకు తెలిసింది మీకు చెప్తున్నాను. నేనేం ప్రోడక్ట్స్ యూస్ చేస్తానో మీకు చెప్తాను. సో, ఫస్ట్ నేను నా స్కిన్ కేర్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు మామా ఎర్త్ ప్రోడక్ట్స్తో స్టార్ట్ చేశాను. అప్పట్లో అదే ఫేమస్ మీన్స్ లైక్ అందరూ వాటి గురించే చెప్తుండేవాళ్ళు. యూట్యూబ్లో అవే చెప్తుండేవాళ్ళు, ఇన్స్టాగ్రామ్లో అవే చెప్తుండేవాళ్ళు. సరే ఓకే ఫైన్, చెప్తున్నారు కదా ట్రై చేద్దాము అని చెప్పి మామా ఎర్త్ ప్రోడక్ట్స్ అనేది యూస్ చేయడం స్టార్ట్ చేశాను. మామా ఎర్త్ సాఫ్రాన్ అండ్ సంథింగ్ లైక్ ఆ యొక్క మాయిశ్చరైజర్లో పసుపు ఇంగ్రీడియంట్ అనేది కీ అనమాట. మెయిన్ దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్ ఈజ్ పసుపు. సో, నాకు అది చాలా బాగా వర్క్ అయింది. అది కొంచెం పూసాక కొంచెం ఇట్లా జిడ్డుగా అనిపించింది, కానీ నాకు బాగా వర్క్ అయింది. నా స్కిన్ అక్కడ ఒక ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది నా స్కిన్ కంటే దానివల్ల అనమాట. చాలా బాగా వర్క్ అయ్యింది. నేను అదే మాయిశ్చరైజర్ యూస్ చేసేదాన్ని, సన్ స్క్రీన్ కూడా మామా ఎర్త్ యూస్ చేసేదాన్ని అనమాట. ఫేస్ వాష్ కూడా మామా ఎర్తే, 3 మామా ఎర్తే అనమాట. అప్పట్లో నాకు చాలా బాగా వర్క్ అయ్యాయి. దాని తర్వాత ఏమనిపించిందంటే లైక్ అందరూ చాలా మంది చెప్పారు మామా ఎర్త్ ప్రొడక్ట్స్ అనేవి మంచిది కాదు, యూస్ చేయొద్దు అని చాలా ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పారని చెప్పి నేను ఓకే ఫైన్ చెప్తున్నారు కదా కొంచెం మంచివి యూస్ చేద్దాం, ఎందుకంటే లాంగ్ రన్లో స్కిన్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో అని నేను యూస్ చేయడం ఆపేశాను. దాని తర్వాత నేను యూస్ చేసిన ప్రోడక్ట్స్ సింపుల్ ప్రోడక్ట్ యూస్ చేశాను అనమాట. ఫేస్ వాష్కి సింపుల్ అని ఉంటుంది అనమాట. చాలా జెంటిల్గా ఉంటుంది, లైట్గా ఫోమ్ వస్తుంది, ఎక్కువగా కూడా కాదు, లైక్ చాలా జెంటిల్గా మీ స్కిన్ అనేది క్లీన్ చేస్తుంది అనమాట. దాని తర్వాత నేను టిల్ నా 2 years బ్యాక్ వరకు మామా ఎర్త్ ప్రోడక్ట్స్ యూజ్ చేసేదాన్ని. ఆ తర్వాత మాయిశ్చరైజర్ నేను చాలా యూజ్ చేశాను. లైక్ ఎవరు ఏది చెప్తే అది యూజ్ చేస్తుండే. లైక్ అంటే నాకు ఎలా అంటే నా డ్రై స్కిన్, కానీ నాకు ఏదైనా డ్రై స్కిన్ మాయిశ్చరైజర్ పెడితే ఇట్లా చప్పక్క దాన్ని ఏమంటారు, ఇట్లా బంకగా అనిపిస్తుండే. ఇట్లా నాకు ఒక్క హెయిర్ ఇట్లా చతుక్కున్నా నాకు చాలా చిరాకు అనిపిస్తుంది. సో అవి పెట్టుకుంటే ఏంటంటే ఇప్పుడు బయటకు వెళ్ళిన దుమ్మంతా పడి ఇట్లా అతుక్కపోతున్నట్టు చాలా ఇట్లా దురదగా జిలజిలగా అనిపించేది. సో నాకు అవి నచ్చలేదన్నమాట. అందరూ చెప్పింది నాకు ఖచ్చితంగా పడలేదు, ఎందుకు పడలేదో నాకు తెలీదు. ఫార్మసీ ప్రోడక్ట్ ఒకటి చెప్పారనమాట, చాలా ఫేమస్. అది ఒక ట్యూబ్లో వస్తుంది, ఒక ఆయింట్మెంట్ ట్యూబ్లో ఉంటుంది బ్లూ కలర్లో. నాకు నేమ్ గుర్తు రావట్లేదు, నేను ఇక్కడ సైడ్న నేమ్ పెట్టడానికి ట్రై చేస్తాను. అది చాలా బాగుంటుంది, అందరూ చెప్తే నేను యూస్ చేశాను అనమాట. స్టార్టింగ్ అప్లై చేసినప్పుడు చాలా లిక్విడీ టెక్స్చరే ఉంది. పూసాక నాకు అది ఎలా అనిపిస్తుంది అంటే ఇట్లా క్లియర్గా ఆయిల్ అంతా ఇక్కడ ఆ మాయిశ్చరైజర్ అనేది లోపలికి అబ్జర్వ్ అయిపోయి ఆయిల్ మాత్రం పైన ఇట్లా ఉంటున్నట్టు అనిపించింది. నాకు అసలు నచ్చలేదు అనమాట. నేను అది లైక్ బేసిక్గా ఇంత ట్యూబ్ ఉంటుంది, 230 or 300 సంథింగ్ కాస్ట్ ఉంటుంది అనమాట. ఓకే చాలా మంచిగా ఉంది, క్వాంటిటీ చాలా ఎక్కువ వస్తుంది, ఒక 2 to 3 months వస్తుంది అని నేను అనుకున్నాను అనమాట. కానీ తీరా చూస్తే అసలు నాకు అది వర్కే అవ్వట్లేదు. అలా నేను చాలా కొని వర్క్ కాకుండా మనీ వేస్ట్ చేసుకునేవి చాలా ఉన్నాయి, కానీ అలా వర్క్ అవ్వట్లేదు అని చెప్పి మీరు స్కిన్ కేర్ యూస్ చేయకుండా ఆపేస్తే మీకే ప్రాబ్లం అవుతుంది. నేను ఒక డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యాను అనమాట. నాకు తనకి చెప్పాను, నాకు ఇలా ఇవేవి పడట్లేదు, మాయిశ్చరైజర్ అయితే ఏం వాడాలో అర్థం కావట్లేదండి, నాకు అన్నీ ఆయిలీగా అనిపిస్తుంది అంటే అప్పుడేమో ఒక మాయిశ్చరైజర్ చెప్పారు.
నా లైఫ్లో నేను తీసుకున్న బెస్ట్ డెసిషన్ అదొక్కటే. లైక్ ఆమె దగ్గరికి వెళ్ళడం, అడగడం, ఆమె చెప్పడం అనమాట. అదేంటంటే ఇదనమాట. నేను ఈ ప్రోడక్ట్స్ నీట్గా మీకు క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను. ఇదేంటంటే యాక్ని మాయిస్ట్. ఇది ఓన్లీ ఫార్మసీలోనే దొరుకుతుంది, ఆర్ నైకా యాప్లో కూడా దొరుకుతుంది అనమాట. కానీ నేను వెళ్ళి ఫార్మసీకి వెళ్ళి డైరెక్ట్గా కొనుక్కుంటాను. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. బ్లూ అండ్ ఆరెంజ్లో ఉన్న ఫుల్ ఆరెంజ్ ఉన్న యాక్ని మాయిస్ట్ అనమాట. అక్క నువ్వు చూపిస్తున్న ప్రోడక్ట్స్ ఇవేమన్నా కొలాబరేషన్ లేకపోతే నీకు మనీ ఇచ్చి ప్రమోట్ చేయమన్నా అని నాకు ఎవ్వరు మనీ ఇవ్వట్లేదు, నాకు ఎవరు మనీ ఇవ్వరు. నేను ఇచ్చినా కూడా స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ మీద చెయ్యను. ఎందుకంటే నాకు అనిపిస్తుంది చాలా మంది చాలా మనీ ఇన్వెస్ట్ చేస్తారు వీటి మీద. నేను చెప్పేటప్పుడు ఒకవేళ నేను ప్రమోట్ చేసినా కూడా నేను చెప్తాను, దిస్ ఈజ్ ఎ ప్రమోషనల్ వీడియో, నాకు ఈ బ్రాండ్ వాళ్ళు పంపించారు, సో ఇవి వీళ్ళు కొత్తగా లాంచ్ చేశారు అని నేను చేస్తాను. సో దట్ మీకు అర్థమవుతుంది, ఓకే ఈ ప్రోడక్ట్ కొత్తగా వచ్చింది, దీంట్లో ఇంగ్రీడియంట్స్ నాకు వర్క్ అవుతున్నాయి లేదా చూసి మీకు వర్కౌట్ అవుతుందంటే తీసుకోండి, లేకపోతే తీసుకోవద్దు. ఎవరైనా ఇప్పుడు ఏ ఇన్ఫ్లుయెన్సర్ చేసినా కూడా వాళ్ళు చెప్తారు, ఎందుకంటే వాళ్ళకి బ్రాండ్స్ అనేవి సెండ్ చేస్తాయి, ప్రోడక్ట్స్ సెండ్ చేస్తారు. ఎలా అంటే మేము కొత్తగా రిలీజ్ చేసాము, మీరు మీ ఫాలోవర్స్కి చూపించండి. సో వాళ్ళు చూపించినంత మాత్రం మీరు అన్నీ కొనక్కర్లేదు. మీరు చూడండి, ఇవి డ్రై స్కిన్ కా, మీ స్కిన్ కా, ఆయిల్ స్కిన్ కా, కాంబినేషన్ స్కిన్ కానీ చూడండి, మీకు వర్క్ అవుతుంది, ఇంగ్రీడియంట్స్ నాకు పడతాయంటే ట్రై చేయండి, కొనండి. అంతేగాని వాళ్ళు చెప్పారని బ్లైండ్గా ఎలాంటి ప్రోడక్ట్స్ వాడదు, ఓకేనా? సో నేను చెప్పిన అక్క నువ్వు యూస్ చేసావా లేదా అని కూడా మీకు డౌట్ రావచ్చు. ఇంతకన్నా ఎగ్జాంపుల్ నేను ఇంకా ఏది ఇవ్వలేను. లిటరల్లీ నాకు ఇది ఎంత ప్రీషియస్ అంటే, ఇది నేను లిటరల్లీ 449 పెట్టి కొంటున్నాను. అంటే దగ్గర 500, 50 రూపీస్ తక్కువ 500. అంటే నాకు అది లైక్ నాకు ఇది 1 మంత్ 1.5 మంత్ వస్తుందేమో, అంతే, అంతకు మించి ఎక్కువ రాదనమాట. కానీ ఎంత బాగా వర్క్ అవుతుంది అంటే అంత బాగా వర్క్ అవుతుంది. సో నాకు ఈచ్ డ్రాప్ అనేది నాకు ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ మాయిశ్చరైజర్లో నేను అస్సలు పడేను. ఇది చూస్తే ఫుల్ ఖాళీ, దీంట్లో కొంచెం ఏమో ఉంది లోపల, ఇంకా మరీ అది కూడా వాడితే బాగోదని చెప్పి వాడట్లేదు. నేను అయిపోయి ఇట్లా మనము వాడేటప్పుడు ఎంత పడుతున్నా రాయట్లేదంటే నేను ఖచ్చితంగా కట్ చేసి వాడతాను. నాకేమి అక్క ఏంటక్క అట్లా ఏమనుకోవద్దు. మనం పెడుతున్నామని మనకే తెలుసా వాల్యూ, బయట వాళ్ళకి తెలియదు కదా. బయట వాళ్ళు ఏమనుకుంటారు, నేనైతే ఒకరి వాలిడేషన్ కోసం ఎప్పుడూ చూడను. వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు, నేనైతే అస్సలు బతకను. ఫస్ట్ నలుగురు ఏమనుకుంటారు అనేది ఆలోచిస్తే మీరు లైఫ్లో చాలా ముందుకెళ్తారు. నెక్స్ట్ ఫేస్ వాష్ అనేది నేను ఎలా చూసాను అంటే ఇది నాకు ఎవరు సజెస్ట్ అంటే లైక్ నేను వెళ్ళి డెర్మటాలజిస్ట్ ఏమి అడగలేదు. ఇది నాకు ఎలా తెలిసిందంటే, నేను కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ని ఫాలో అవుతాను నా ఇన్స్టాగ్రామ్లో. దాంట్లో కలువా అండ్ దెన్ స్కిన్ స్క్విష్ అని ఒక ఇద్దరు ఉంటారనమాట. సో వాళ్ళ కంటెంట్ ఏంటంటే రిలేటెడ్ టు స్కిన్ కేర్ అండ్ మేకప్ అనమాట. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయబట్టే నాకు ఈ ప్రోడక్ట్ తెలిసిందనమాట, డెర్మాడ్యూ. ఇది ఎలా ఉంటుందంటే లిటరల్ ఇంకా చాలా ఎలా అంటే లైక్ మీకు ఎలాంటి ఇచ్చింగ్ రాదు, చాలా ఒక ఇట్లా లిక్విడ్ టెక్స్చర్ అనమాట, వాటర్ టెక్స్చర్లా ఉంటుంది. ఇప్పుడు ఇది చూస్తే ఎలా ఉంది, వాటర్ లాగా అలాగే అనిపిస్తుంది. ఫోమ్ మంచిగా వస్తుంది అనమాట. ఫేస్ వాష్ చేసుకుంటే మీకు మంచిగా క్లెన్స్ అయితే బాగా చేస్తుంది. నాకైతే ఇది చాలా బాగా వర్క్ అయింది. దీన్ని డెర్మాడ్యూ అంటారు, ఓకేనా? అండ్ దెన్ కమింగ్ టు మాయిశ్చరైజర్. నేను యూజ్ చేసిన మాయిశ్చరైజర్స్లో ఫస్ట్ నేను యూజ్ చేసిన మాయిశ్చరైజర్ మామాఎర్త్ అనమాట. సెకండ్ హైలరానిక్ యాసిడ్, ఇది డెర్మాకో హైలరానిక్ యాసిడ్ అనమాట. అది యూజ్ చేశాను. స్టార్టింగ్లో యూజ్ చేసినప్పుడు చాలా బాగా వర్క్ అయింది అది నాకు. తర్వాత ఏంటంటే వాళ్ళు ప్యాకేజింగ్ మార్చారో మరి ఫార్ములా మార్చారో నాకు తెలియదు, కానీ నాకు చాలా ఆయిలీగా అనిపించింది అనమాట. అదేంటబ్బా అనుకున్నాను. ఆ తర్వాత అక్వాలాజికా వాడాను. జస్ట్ ట్రై చేయాలనుకున్నాను ఎలా ఉంటుంది ఏంటని. అక్వాలాజికా నా స్కిన్కి అసలు ఎంత ఆయిల్ అంటే ఇట్లా పూస్తే ఇట్లా ఆయిల్ కారిపోతుంది, దాని ఆయిల్ని సమ్ముకోవచ్చేమో అంత ఆయిల్ వస్తుండే నాకు అలా వచ్చింది. కానీ నా ఫ్రెండ్స్కి బాగానే పడింది. సో నేనేం ఎవరి ప్రోడక్ట్స్ బ్యాడ్, ఎవరి ప్రోడక్ట్స్ గుడ్ అని చెప్పట్లేదు. నాకేం వర్క్ అయ్యా నేను ఒకటే చెప్తున్నాను, మీకు వర్క్ అవుతున్నాయంటే వాడండి అంతే. సో దాని తర్వాత ఇంకా ఎలా చెప్పాలి, ఇది అల్టిమేట్ జెమ్ అని చెప్తాను, డాక్టర్ షెత్. ఇది నేను ఎలా వాడానో ఎందుకు వాడానో నాకు తెలియదు, నాకు వచ్చిందనమాట, నా ఫీడ్లో వచ్చింది. అందరూ చెప్తున్నారు వాడితే బాగుంటుందని. సరే ఒకసారి ట్రై చేద్దామని స్టార్ట్ చేశాను. డాక్టర్ షెత్ అనమాట. నాకు వర్క్ అయింది, నాకు చాలా నచ్చింది. నేను చాలా మందికి రికమెండ్ చేసింది నా ఇన్స్టాగ్రామ్ పోస్ట్లలో కానీ స్టోరీస్లలో కానీ నేను చూపించే ఒకే ఒక్క సన్ స్క్రీన్ డాక్టర్ షెత్. నాకు ఇది ఎందుకు అంత ఇష్టం అంటే, నాకు ఏ సన్ స్క్రీన్స్ అంత ఈజీగా పడలేదు. హైలరానిక్ యాసిడ్ అదే లైక్ డెర్మాకో తర్వాత నాకు వర్క్ అయింది ఇది ఒకటే. సో నేను ఇంక ఇదే వాడుతున్నాను, ఏది యూజ్ చేయలేదు. తర్వాత చాలా ప్రోడక్ట్స్ వచ్చాయి మార్కెట్లో, బట్ నేను యూజ్ చేసేది ఇది ఒక్కటే, హల్దీ అండ్ హైలరానిక్ యాసిడ్ సన్ స్క్రీన్ డాక్టర్ షెత్లో. దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి డాక్టర్ షెత్లో కూడా. ఏమన్నాయంటే వైటమిన్ సి సెరమైడ్ ఉంది, అండ్ దెన్ ఇంకా వేరేవి చూసాను అనమాట. నాకు అవన్నీ నేను వైటమిన్ సి సెరమైడ్ కూడా ట్రై చేశాను, నాకు అది ఆయిలీగా అనిపించింది. ఇదైతే లైక్ ఇట్లా పూస్తే వాటర్ అబ్జర్వ్ అయిపోయినట్టు ఇట్లా వాటర్ లోపలికి వెళ్ళిపోయింది అనమాట. అట్లా ఆయిల్ అనిపించదు, మీకు హెవీ అనిపించదు. ఇప్పుడు నేను పూసుకున్నాను కదా, నేను ఓన్లీ మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ ఇవి రెండే పెడతాను నా స్కిన్కి. ఇలాగే ఉంటుంది. నేను ఎలాంటి మేకప్ వాడలేదు. ఇఫ్ యూ కెన్ సీ ఓన్లీ లిప్స్టిక్ అనమాట. ఈ గ్లో కూడా దీనివల్లే, ఓకేనా? సో ఇవే నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్. నేను కొన్ని థింగ్స్ చెప్పడం మర్చిపోయాను మీకు. మాయిశ్చరైజర్ యూజ్ చేసేటప్పుడు మనం ఎలా యూజ్ చేయాలనేది, లైక్ ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తానని చెప్పా కానీ ఎలా యూజ్ చేయాలని మీకు చెప్పలేదు కదా. సో క్లెన్జర్ అయితే నీట్గా లైక్ ఇంత అమౌంట్ చాలన్నమాట. మీకు లైక్ ఫేస్ వాష్ చేసుకునేంత అమౌంట్ ఎంత వేసుకోవాలి తెలుసు కదా, అంత వేసుకొని రుద్దేవద్దు, అస్సలు రుద్దొద్దు. నీట్గా లైక్
జెంటిల్గా ఫేస్ వాష్ చేయండి. అప్పుడే మీ స్కిన్ మీద ఘాట్లు అలాంటివి పడవన్నమాట. ఇలా ఓకే. సో మీరు ఎంత రుద్దితే మీ స్కిన్ అంత పాడవుతుంది. ఎప్పుడు అస్సలు రుద్దొద్దు. జెంటిల్గా ఫేస్ వాష్ చేయండి. నెక్స్ట్ మాయిశ్చరైజర్ ఎలా చేయాలి అంటే మీ స్కిన్ అనేది డ్యాంప్గా ఉండాలి. ఫేస్ వాష్ చేసుకొని వస్తారు కదా, జస్ట్ టవల్తో ఇట్లా ట్యాప్ చేయండి, అంతేగాని రుద్దొద్దు టవల్తో కూడా, ఓకేనా? అస్సలు రుద్దొద్దు. ఓన్లీ ఇట్లా ట్యాప్ చేసి స్కిన్ అనేది వాటర్ మొత్తం పోకూడదు, లైట్గా వాటర్ ఉండాలి. వాటర్ కాదు, లైక్ ఇట్లా తడిగా ఉండాలి. తడిగా ఉన్నప్పుడే మాయిశ్చరైజర్ పెట్టండి. మీరు డ్రై స్కిన్ మీద మాయిశ్చరైజర్ పెడితే అస్సలు వర్క్ అవ్వదు. మీరు డ్యాంప్గా ఉన్న స్కిన్ మీద మాయిశ్చరైజర్ అనేది పెట్టాలి. మాయిశ్చరైజర్ అనేది పెట్టాలి. పెట్టి ఇలా డాబ్ చేయండి, ఓకేనా? ఇలా డాబ్ చేస్తేనే వర్క్ అవుతుంది. మీరు పెట్టా కూడా రుద్దడం వల్ల ఎలాంటి యూజ్ ఉండదు. మీ మాయిశ్చరైజర్ ఎందుకు పెడుతున్నాం చెప్పండి? లోపలికి ఇంకడానికి. మన స్కిన్ అనేది ప్లంపీగా అవ్వడానికి, అది మాయిశ్చరైజర్గా హైడ్రేటెడ్గా ఉండాలంటే మాయిశ్చరైజర్ లోపలికి ఇంకా ఏం చేయాలంటే ఇట్లా డాబ్ చేస్తే పైన ఉన్న మాయిశ్చరైజర్ లోపల స్కిన్ లోపలికి వెళ్తుంది, ఓకేనా? అండ్ దెన్ సన్ స్క్రీన్ మెయిన్ రూల్ ఏంటంటే 3 ఫింగర్ రూల్. సో సన్ స్క్రీన్ తీసుకొని 1 2 3 ఇలా 3 ఫింగర్స్ మీద వేసుకొని ఇలా ట్యాప్ చేసుకుంటూ, ఇది కూడా ట్యాప్ చేసుకోవాలి, అంతేగాని రుద్దొద్దు. సో 3 ఫింగర్ అనే కాదు, మీకు ఫేస్ అంతా ఖచ్చితంగా అప్లై అవ్వాలి. ఉంది కదా అని కొంచెం పెట్టకూడదు. ఫేస్ నీట్గా మొత్తం అప్లై అయ్యేలా నెక్ మీద కూడా పూసుకోవాలి. నెక్ మీద ఎందుకు పూసుకోవాలి అంటే, నేను రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్తాను. మా మమ్మీ ఉంది. ఇప్పుడు మా మమ్మీ నీట్గా రెడీ అవ్వలేదు, కింద వర్క్ చేసుకుంటుంది కాబట్టి నేను చూపించలేకపోతున్నాను. కానీ మా మమ్మీ చాలా వైట్గా ఉంటారు. మా మమ్మీ వైట్ ఉంది కాబట్టి మేము వైట్గా వచ్చాము, జెనెటిక్స్. సో ఆమె అంత వైట్గా ఉన్నా కూడా ఇప్పుడు మా మమ్మీకి ఈ పార్ట్లో ఏదైతే బ్లౌజ్ కాకుండా ఈ పార్ట్ ఉంటుంది కదా, బ్లౌజ్ వేసుకోకుండా ఏదైతే సన్కి ఎక్స్పోజర్ అవుతుందో ఆ పార్ట్, బ్యాక్ నెక్ ఆ పార్ట్ ఏదైతే సన్కి ఎక్స్పోజర్ అవుతుందో అక్కడ వరకు మొత్తం బ్లాక్ అయిపోయింది స్కిన్ అంతా. ఎందుకు అయిందంటే మా మమ్మీ చాలా వర్క్ చేస్తారనమాట. మేడ మీదకి వెళ్ళి బట్టలు ఆరేయడాలు, బట్టలు ఉతకడాలు. ఆల్రెడీ అంటే లైక్ మేము చేయమని చెప్పాము, మమ్మీ కోసం వాషింగ్ మిషన్ అవన్నీ పెట్టాం. కానీ ఆవిడ అప్పటికి వైట్ బట్టలు ఏంటంటే ఉతికితే చేతి ఉతికితే నీట్గా పోతాయని చెప్పి ఆవిడ అలాగే చేస్తారనమాట. ఆవిడకి తెలియదు అప్పట్లో సన్ వల్ల ఇంత ఎఫెక్ట్ ఉంటుందని. ఇప్పుడు అదంతా బ్లాక్ అయిపోయి అలా అయిపోయింది అనమాట. సో మీకు స్టార్టింగ్లో తెలియదు, మీరు వెళ్ళే కొద్ది లాంగ్ రన్లో మీకు రిజల్ట్స్ లైక్ ఆ ఎఫెక్ట్ అనేది బయట కనిపిస్తుంది. సో నేను చెప్పాను మమ్మీకి, నువ్వు ఇప్పటి నుంచి సన్ స్క్రీన్ వాడాలి అని చెప్పి నేను మమ్మీకి సన్ స్క్రీన్ కొని ఇచ్చాను. ఈ సన్ స్క్రీన్ వాడుతుంది మమ్మీ, మాయిశ్చరైజర్ వాడుతుంది, ఈ ఫేస్ వాష్ వాడుతుంది. మీ మమ్మీ కూడా వాడుతుందా అక్క అంటే వాడాలి, ఖచ్చితంగా వాడాలి. మీ పేరెంట్స్ కూడా చెప్పండి, మీ మదర్స్కి ఇవ్వండి, మీ ఫాదర్స్కి ఇవ్వండి. వాళ్ళు మనుషులే, మనము మనుషులమే. వాళ్ళకి ఇప్పుడు మీకు అర్థం కాదు, తర్వాత స్కిన్ డిసీజెస్ వస్తాయి. ఖచ్చితంగా స్కిన్ కేర్ వాడాలి. ఎందుకంటే సన్ నుంచి ప్రొటెక్షన్ కోసం వాడాలి సన్ స్క్రీన్. అయితే మన స్కిన్ అనేది హైడ్రేటెడ్గా ఉంటే మాయిశ్చరైజర్ నీట్గా ఎందుకు పెట్టుకోవాలి? దుమ్ము ధూళి ఫేస్ మీద పడ్డప్పుడు స్కిన్ ఇష్యూస్ ఎందుకు వస్తాయి అనుకుంటున్నారు? యాక్ని ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు? కేవలం దీనివల్లే. మీరు ఫేస్ని నీట్గా పెట్టుకోకపోవడం వల్ల, హైజీన్గా ఉంచుకోకపోవడం వల్ల. హైజీన్ అంటే ఏదో చేయాల్సిన అవసరం లేదు. స్కిన్ని నీట్గా ఫేస్ వాష్ చేసుకోవాలి, ఓకేనా? మట్టి దుమ్ము అన్ని పడినప్పుడు మనం నీట్గా పెట్టుకుంటేనే కదా దుమ్ము పడిందంతా పోతుంది. ఇప్పుడు దుమ్ము అలాగే పడి అలాగే ఉంచుకుంటే యాక్ని వస్తుంది, పింపుల్స్ వస్తాయి, ఏవేవో వచ్చేస్తాయి ఫేస్కి. అవన్నీ రాకూడదంటే నీట్గా పెట్టుకోండి, నీట్గా ఉండండి, హైజీన్ మెయింటైన్ చేయండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మేము మురికివాడలో ఉంటున్నాము, మా ఇల్లు ఇలా ఉంది, అలా ఇవన్నీ రీజన్స్ తప్ప ఏం లేవండి. మీ దగ్గర ఇది వాడలేము, ఇంత పెట్టి కొనలేమంటే బేసిక్ మాయిశ్చరైజర్స్ ఉంటాయి ఖచ్చితంగా, అవి వాడండి, అవి కొని జస్ట్ ఫేస్ వాష్ చేసుకోండి. స్కిన్ అనేది క్లీన్గా పెట్టుకోండి. ఇవి వాడకపోయినా అట్లీస్ట్ స్కిన్ అనేది నీళ్ళతో కడగడానికి ట్రై చేయండి. మీ దగ్గర ఉందాక మీరు కొనుక్కోగలుగుతున్నారంటే నేను నా బీటెక్ చదువుతున్నప్పుడు మా పేరెంట్స్ అంత డబ్బులు నాకు ఎప్పుడు లేదు. మా అయితే ఒక 1000 రూపీస్ ఇచ్చేవాళ్ళు, 1000 or 2000. నేను కాలేజ్ హాస్టల్లో ఉన్నప్పుడు 1000, బయట హాస్టల్లో ఉన్నప్పుడు 2000. ఎందుకంటే రూమ్ రెంట్ అన్ని పోగా నాకు మా అయితే 500 ఉంటాయి. 500లో నేను ఇవన్నీ అక్కడ కొనుక్కుంటాను. ఆ టైం నుంచే నేను తెలుసుకున్నాను, జాబ్ తెచ్చుకున్నాను, కొనుక్కుంటాను. ఏదైనా మనమే చేసుకోవాలి. వాళ్ళు పెట్టట్లేదు అనే రీజన్స్ ఎప్పుడు మీరు ఇచ్చుకోవద్దు. కష్టపడండి, ఖచ్చితంగా లైఫ్లో సాధిస్తారు, ఓకేనా? ఇప్పుడు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే ఒక పెద్ద అక్కలా మీకు చెప్తున్నాను అనుకోండి, మా తమ్ముడు చెల్లికి ఎలా చెప్తున్నాను మీకు అలాగే చెప్తున్నాను అనుకోండి, ఓకేనా? ఇవి నా 3 ప్రోడక్ట్స్. మీకు నచ్చితే మీరు వాడండి. ఈ 2 ప్రోడక్ట్స్ ఈ 2 ప్రోడక్ట్స్ అనేవి మీకు ఏ ఫార్మసీలో అయినా దొరుకుతాయి. ఎనీ ఫార్మసీలోకి వెళ్ళి యాక్ని మాయిస్ట్, డెర్మాటియో అని అడిగితే ఎవరైనా ఇస్తారు. ఈ డాక్టర్ షీట్ మాత్రం మీకు వెబ్సైట్ నుంచి కొనుక్కోవాలి. ఈ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఈ వెబ్సైట్ లింక్. సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. మళ్ళీ ఒక మంచి వీడియోతో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాము. మీరు చాలా అడుగుతున్నారు, లైక్ అక్క మీ ఇల్లు టూర్ చేయండి, హోమ్ టూర్ చేయండి, మీ హెయిర్ కేర్ రొటీన్ చూపించండి, అన్నీ అడుగుతాను. నేను అన్నీ నెమ్మదిగా చేస్తాను. నా షిఫ్ట్ ఏంటంటే 2:30 to 11:30. నాకు ఆ టైంకి ఏంటంటే ఆ 2:30 to 11:30 నేను ల్యాప్టాప్ ముందే కూర్చోవాలి. మాకు అవర్స్ కౌంట్ చేస్తారనమాట. నేను పక్కకి వెళ్ళడానికి కూడా ఉండదు. అందుకే ఫుడ్ కూడా మమ్మీ నా ల్యాప్టాప్ దగ్గరికి తీసుకొస్తుంది. అక్కడే కూర్చొని అక్కడే తిని అక్కడే వర్క్ చేసుకోవాలి. ఏదో ఇంకా అక్కడే కూర్చుంటే బాగోదు కాబట్టి ఒక 2-3 టైమ్స్ అలా నడుస్తాను అంతే ఇంట్లో. అంతకుమించి నాకు పక్కకి వెళ్ళే స్పేస్ ఉండదు అనమాట నా వర్క్ టైంలో. నా 11:30కి అయిపోతే వరకు సమ్టైమ్స్ 1 అవ్వచ్చు,
12:30 అవ్వచ్చు, 12 అవ్వచ్చు. ఇంకా పడుకొని నిద్ర పట్టే టైంకి 2:30, 3 అయిపోతది. లిటరల్లీ నేను కొన్నిసార్లు 5కి, 4కి పడుకున్న రోజులు కూడా ఉన్నాయి. నేను ఎవరిని ఎంకరేజ్ చేయను. ఆ టైంకి పడుకోండి, అలా వర్క్ చేయండి అని. నా నా లైఫ్‌లో నాకున్న రెస్పాన్సిబిలిటీస్‌కి నేను ఈ వర్క్ చేయాలి. నాకు తప్పదు కాబట్టి నేను ఇది చేస్తున్నాను. నేను తర్వాత ఒక లాంగ్ వీడియో చేస్తాను. నేను ఎందుకు ఈ వర్క్ చేస్తున్నాను, ఐటీ జాబే ఎందుకు చేస్తున్నాను, ఫుల్ టైమ్ కాంటెంట్ క్రియేషన్ ఎందుకు చేయట్లేదు, ఇవన్నీ ఒక వీడియో చేస్తాను. సో, నా వర్క్ వల్ల నాకు ఇవన్నీ వెంటనే చేయలేకపోతున్నాను. అందరూ అడుగుతున్నారు అక్క చెయ్యి అని. నాకు అనిపిస్తది అడిగిన వెంటనే చేయాలనిపిస్తది. కుదరక చేయట్లేదు అంతే. బట్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. నాకు సబ్స్క్రైబ్ చేసినందుకు నాకు నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు ఈ 1K సబ్స్క్రైబర్స్ అయినా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఐ హావ్ 21K సబ్స్క్రైబర్స్. కానీ ఆ హ్యాపీనెస్ కన్నా నాకు ఈ హ్యాపీనెస్ చాలా ఎక్కువ ఉంది. ఒకప్పుడు చెప్తుండేవాళ్ళు యూట్యూబర్స్ నాకు 500 సబ్స్క్రైబ్ వచ్చినా చాలా హ్యాపీగా ఉంది అని చెప్తే నేను ఓకే ఎందుకు అలా అనుకుంటున్నారా అనుకునేదాన్ని. బట్ ఇప్పుడు తెలుస్తుంది నాకు ఆ హ్యాపీనెస్. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. అండ్ మీ పేరెంట్స్‌కి చూపిస్తున్నారు, మీ అమ్మ వాళ్ళకి చూపిస్తున్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. నా మెయిన్ గోల్, నా టార్గెట్ నేను కాంటెంట్ చేస్తుంది ఎందుకంటే నాలాంటి అమ్మాయిలకి హెల్ప్ అవ్వాలి అని చెప్పి. అబ్బాయిలకి హెల్ప్ అవ్వకూడదని కాదు, చూసేవాళ్ళు చూసేదాన్ని బట్టి ఉంటుంది. కానీ అమ్మాయిలకి మెయిన్‌గా నా కాంటెంట్ వెళ్ళాలి, వాళ్ళు చూడాలి, వాళ్ళు తెలుసుకోవాలి, చాలా థింగ్స్ ఉంటాయి అని చెప్పి నేను చేస్తున్నాను. మీ ఇంట్లో ఒక మనిషిగా నన్ను చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అందరం కలిసి చాలా వీడియోస్ చేద్దాం. థ్యాంక్ యూ. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. ఇంతకన్నా ఏం చెప్పలేను. ఐ లవ్ యూ గైస్. వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు హెల్ప్ అవుతుందంటే మీ ఫ్రెండ్స్కి చెప్పండి. బాయ్.